అలాగే సార్, అమెరికా మధ్యవర్తిత్వం వహించి ఇదివరకే 2 సార్లు కూడా చర్చలు జరిగాయి. అవైతే విఫలమయ్యాయి. సో, ఇప్పుడైతే మయన్మార్‌లో జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ చర్చలైనా ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎవరు తగ్గడం లేదు శాలిక. రెండు ఉన్నాయి. ఒకటేమో తెగేదాకా లాగిండ్రు. ఉదాహరణకు అసలు నేను చెప్పాను కదా, 91 కన్నా 1991 కన్నా ముందు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కాకముందు ఓ రకంగా చెప్పాలంటే కలిసే ఉన్నారు. ఎంత ఈ 12 దేశాలు విడిపోయినాయి. సోవియట్ రష్యా నుంచి 13 దేశంగా రష్యా మిగిలిపోయింది. యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా ఏదైతే ఉందో అవన్నిట్లో కూడా ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, తజికిస్తాను, ఈ ఉక్రెయిన్ ఇట్లాంటి దేశాలన్నీ విడిపోవడానికి సోవియట్ యూనియన్ ఇచ్చిన గోర్బచేవ్ కాలంలో 1991 డిసెంబర్ లో విడిపోయింది. కానీ కలిసింది ఎప్పుడు? 1917లో అక్టోబర్ మహావిప్లవం వచ్చిన తర్వాత 1922 నుంచి 1922లో అప్పటికి ఆ 4 ఏళ్ళు కూడా ఇదే ఉక్రెయిన్ ప్రాంతం మీద పెద్ద ఎత్తున యుద్ధం చేసింది. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, దాదాపు 100 సంవత్సరాల క్రితం. ఇవాళ 26లో ఉన్నాం. 104 సంవత్సరాల క్రితం దాన్ని కలుపుకున్నాం అక్రమంగా. కలుపుకున్న తర్వాత 70 ఏళ్ళు, 69 ఏళ్ళు కలిసి ఉన్నారు. 69 ఏళ్ల తర్వాత పెరిస్ట్రోయికా ఏదైతే రష్యాలో ఆ మార్పు వచ్చిందో దానికి కారణం పెరిస్ట్రోయికా సృష్టికర్త, మన ఆర్థిక సంస్కరణ సృష్టికర్త పివి నరసింహారావు మనం ఎట్లా అంటామో అక్కడ పెరిస్ట్రోయికా వల్ల చాలా వరకు స్వేచ్ఛనిచ్చారు వాళ్ళు. సోవియట్ రష్యా నుంచి 12 దేశాలు విడిపోతున్నారు, ఉక్రెయిన్ కూడా ఒకటి. అయితే ఉక్రెయిన్ లో మరొక సమస్య కూడా ఉంది శాల్మి గారు. ఏంటంటే అక్కడ భాషా సమస్య కూడా. అంటే ఉక్రెయిన్ భాష పైన ఉంటే ఇటు పక్కన ఏవైతే వీళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారో, కొంతవరకు స్వాధీనం చేసుకున్నారో గతంలో, ఇక్కడ రష్యా భాష మాట్లాడే ప్రజలను అణగదొక్కుతున్నారని, రష్యా భాషను మాట్లాడేదని చెప్పి ఆ మీడియా స్కూల్స్ తీసేశారని చెప్పి రష్యన్ ప్రాంతం అంటే రష్యా భాష మాట్లాడే ప్రాంతాన్ని మాత్రం స్వాధీనం చేసుకుంటున్నాం, మిగతా దాంతో మాకు పని లేదు, కానీ దీన్ని తిరిగి వస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని ఇదే పుతిన్ హెచ్చరించారు. ఆ దేశంలో చూసుకుంటే పుతిన్ 2012 నుంచి ఇప్పటిదాకా అధికారంలో ఉన్నారు. వరుసగా జీవితకాలపు అధ్యక్షుడు అవుతాడని మనకు తీర్మానం కూడా చేసుకున్నారు. ఆయన చనిపోయేదాకా ఆయన అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉన్నది. గతంలో అనేక సాంకేతిక అంశాలు ఉంటే కూడా వాటిని అధిగమించి అంటే రెండోసారి చేయొద్దు, మూడోసారి చేయొద్దు, అమెరికాలో కదా 4 ఏళ్ళకి ఒకసారి చేసి 2 సార్ల కన్నా ఎక్కువ చేయడానికి వీలేదు, ఒకసారి అధ్యక్షుడు ఒకసారి ప్రధాని అని చెప్పి రకరకాల జిమ్ముకులు చేసుకుని అధ్యక్షుడిగా ఇక ఈ 4 లేదు 5 లేదు మొత్తం జీవితకాలం ఉండే పరిస్థితిని మన రాజ్యాంగ సవరణ చేసుకున్నారు. అట్లాగే పుతిన్ కూడా బయటనేమో ఉక్రెయిన్తో కొట్లాడుతున్నాడు, అట్లానే ఇంట మాత్రం తన ప్రతిపక్ష నాయకుడిని విషమించి చంపడం, అంతకుముందు తన వ్యతిరేకిని పూర్తి స్థాయిలో హత్య చేయించడం, ఇవన్నీ చూస్తే అంతర్జాతీయ నేరగాడుగా పుతిన్ గమనిస్తూ చాలా ప్రపంచ దేశాలు ఆయనను మా దేశానికి రానివ్వని చేసిండ్రు. అందుకని మనం చూస్తున్నాం కదా, మనం భద్రతా మండలి సమావేశాలకు వీటికి కూడా ఐక్యరాజ్య సమితి పోయినా కూడా వేరే దేశాలు తిరగడానికి చాలా కష్టం ఉంది. మన భారతదేశం రావడానికి కూడా అనేక ఆటంకాలు వచ్చినాయి ఆయనకు. అందుకని ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా యూరోపియన్ దేశాల్లో ఆయన ఒక నేరగాడుగా అంటే యుద్ధ నేరగాడిగా పరిగణిస్తూ ఆయన మీద కేసులు కూడా పెట్టారు. అట్లా ఆయనకు వ్యతిరేకంగా ఉండదు. ఎప్పుడైతే 2012 నుంచి ఆయన అధికారంలో ఉన్న ఇన్ని రోజులు కూడా 14 నుంచి 22 వరకు ఆ 8 ఏళ్ళు కూడా ఒక చెప్పిన ఉక్రెయిన్ మీద ఉద్యమం చేసిండు. ప్రాంతాలను కూడా ఇప్పుడు పీఠం కూడా ఎక్కడ పడ్డదన్న విషయాల్ని మనకి ఏవైతే 3-4 ప్రాంతాలు ప్రధానమైనవి ఉన్నాయి కదా, అందులో రష్యన్ మాట్లాడే ప్రాంతంతో సహా మేము ఆక్రమించుకున్న భూమి మాదే, ఇక ముందు మేము ముందుకు రాము, మీరు వెనక్కి రావద్దు అనే మాట ఇప్పుడు ఒకటి అంటున్నారు. కానీ ఉక్రెయిన్ ఆడలేదు. దీని వెనుక ఇంకొక కుట్ర కూడా ఉంది శాలిని గారు. ఏమంటున్నారంటే ఏవైతే వాళ్ళు రష్యను స్వాధీనం చేసుకున్న భూములు మెల్లగా విడిచిపెట్టమని అమెరికా సలహా ఇచ్చుకుంటూ, మేము ఇంతవరకు యుద్ధ సాయం చేసినాం కదా, యుద్ధ క్షిపణులు కానీ ఇతర ఆయుధాలు సప్లై చేసినాం కదా, మాకేంటి మరి మీ యుద్ధంలో, మేము మీ ప్రాంతాల్లో మేము విలువైన ఖనిజాలు ఉక్రెయిన్ లో పెద్దగా ఏంటంటే విలువైన ఖనిజాలు ఇవన్నీ ఉన్నాయి కనుక వాటిని స్వాధీనం చేసుకుంటాం, వాటిని మాకు అప్పగించండి అని కూడా అమెరికా కోరుతుంది. అంటే అమెరికా దగ్గర పిట్టపూరు పిల్లి తెలిసినట్టు ఇవాళ ఆ ప్రాంతాలను విడిచిపెట్టండి అంటున్నది. అటు అమెరికా ఒక రకంగా చెప్పాలంటే రష్యాకి సపోర్ట్ చేస్తున్నది, ఇటు పక్కనేమో ఉక్రెయిన్కే ఆయుధాలు సప్లై చేస్తుంది. అంటే అసలు నిజంగా చెప్పాలంటే ఉక్రెయిన్ ఆయుధాలు కనుక అమెరికా సప్లై చేయకపోతే వారం రోజులు యుద్ధం ముగిసిపోయేది అంటున్నాను. యుద్ధం అంటే సార్, ఇప్పుడు మీరు ఆయుధాలు సప్లై చేస్తుంది అమెరికా అని చెప్తున్నారు కదా, సో మరి ఇటు ట్రంప్ ఏమో మేము యుద్ధం ముగించే ప్లాన్ చేస్తున్నామని ట్రంప్ ఒకరికి చెప్తున్నాడు. మరి ఉక్రెయిన్ కి సపోర్ట్ చేసిన ట్రంప్ అదే విధంగా యుద్ధం ఆపే ప్లాన్ వేయొచ్చు కదా, అంటే యుక్రెయిన్ అధ్యక్షుడికి చెప్పొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాడు మరి? అంటే అదే కదా మరి రాజకీయం అంతా అమెరికా అంటున్నాడు. ఇప్పుడు మధ్యవర్తిగా ఉంటున్న అమెరికా పెద్ద ఎత్తున కుట్ర చేసేది ఏంటంటే, ఒకటి యుద్ధానికి సహాయం చేస్తూనే ఉంది, లేకపోతే యుద్ధం ఇన్ని రోజులు కొనసాగదు. రష్యా ముందు ఉక్రెయిన్ నిలబడదు అంటున్నాను.
మొత్తం సహాయం చేసింది అది ఇది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మొదలు 2022లో కూడా చేరడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యుద్ధం పూర్తి స్థాయిలో బదులు కావడానికి కారణం ఏంటంటే నాటో కూటమి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని నాటో కూటమిలో మిగతా యూరోపియన్ దేశాలు ఉన్నాయి. నాటో కూటమి ఏమిటి? తమ దేశాలకు తెరువు ఎవరైనా వస్తే అందరి మీద యుద్ధం ప్రకటించినట్టు లెక్క. ఇప్పుడు చూస్తున్నాం కదా, గ్రీన్లాండ్ పైన నేను దాడి చేసి మేము ఏదైనా స్వాధీనం చేసుకుంటా అంటే డెన్మార్క్ వ్యతిరేకించింది. డెన్మార్క్ నాటో కూటమిల దేశం. అట్లా యూరోపియన్ దేశాలు కూడా, ఫ్రాన్స్ కానీ ఇవన్నీ కూడా, బ్రిటన్ కానీ వాళ్ళు అమెరికాని వ్యతిరేకిస్తున్నాయి. మీరు నాటో ఒప్పందాన్ని గమనిస్తలేరు, గ్రీన్లాండ్ ఎట్లా స్వాధీనం చేసుకుంటా అంటారు, మీరు డెన్మార్క్ ని ఎట్లా పక్కకు పెడతానంటారు. అందుకని ఏమంటానంటే నాటో కూటమిలో ఉక్రెయిన్ జరిగితే పక్కలో బలెల్లాగా మాకు తయారవుతుందని రష్యా వాదన ఏంటంటే, మీరు మా దేశం నుంచి విడిపోయిన దేశం, అది మా భాష మాట్లాడే వాళ్ళ ప్రాంతాలు మేము తీసుకున్నాము. ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎప్పటి నుంచి తోకజాడిస్తున్నాడు, ఎవరికి చెప్పాలని మాకు అనువుగా ఉండడం లేదు, మీ మీ మద్దతు వాళ్ళు చేస్తున్నాడు. కనుక నాటో కూటమిలో మీరు చేర్చుకున్న క్షణం నుంచి మాకు ఇంకా పక్కన తయారవుతారు కదా అని అన్నాడు. దానికి అమెరికా అధ్యక్షుడు ఏం చేసిన వెళ్ళగా, మేము నాటో కూటమిలో చేర్చుకోము అని ప్రకటించాడు. అంటే శాంతి ఒప్పందం చేసుకోవడానికి అదొక ప్రణాళిక రచించి మేము చేర్చుకోమన్నాడు. చేర్చుకోవాలి కానీ ఆయుధాలు మీరు సప్లై చేస్తున్నారు కదా, రేపు పొద్దున తెల్లారు వేస్తే మాకు మన కంటిలో నలిసిగా ఇంటిలోని పోరలాగా తయారవుతున్నాడు కదా అని రష్యా అంటుంది. రష్యా అధ్యక్షుడే మంచివాడు, ఏం కాదు సమస్య. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఉక్రెయిన్ కు రష్యాకు తంపులు పెట్టిందే నాటో కూటమిలో చేర్చుకుంటామని ఎప్పుడైతే అమెరికా అన్నదో అప్పటి నుంచి మొదలైంది. ఇంకా 2022 కంటే ముందేం బాగాలేదు, కానీ ఆ రెండు దేశాల మధ్యనే పోరాటం ఉండేది. ఎప్పుడైతే నాటో కూటమి ముందుకు వచ్చి మేము చేసుకుంటామన్నదో అక్కడి నుంచి ఇంకా తీవ్రమైంది అంటున్నాను. అంటే పుల్ల పెట్టింది వాళ్ళే, చేసింది వాళ్ళే, యుద్ధానికి సప్లై చేస్తే ఆయుధాలు సప్లై చేస్తుంది వాళ్ళే, ఇప్పుడు శాంతి వచనాలు పలుకుతుంది వాళ్ళే అంటున్నాను. అంటే ఇంకొక మాట ఏంటంటే శాలిని గారు, ఈ ఉక్రెయిన్ కి సప్లై చేసిన ఆయుధాలకు బదులుగా మా ఖనిజాలు తవ్వుకునే అవకాశం ఏమని ఉక్రెయిన్ తో బేరసారాలు సాగిస్తున్నారు. అందుకని జెలెన్స్కీ చూడండి, ఒకసారి మన వైట్ హౌస్ లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా తృణీకరించి వాళ్ళ ఆహ్వానం నుంచి పోయిండు, ఆ భోజనం కూడా చేయకుండా అప్పటికప్పుడు వెళ్ళొచ్చాడు. కానీ తనను బెదిరించాడు, మేము కాకపోతే దిక్కు లేదు, సోవియట్ రష్యా నలిపేస్తుంది మిమ్మల్ని, మేము ఆయుధాలు సప్లై చేయమని భీష్మించుకుని కూర్చున్నాక మళ్ళీ పాపం ఏదైతే ఉక్రెయిన్ అధ్యక్షుడు మళ్ళీ అమెరికా శరణు కోరాల్సి వచ్చింది. అమెరికా మన రెండోసారి అన్నట్టు 2 సార్లు కనుక రెండోసారి ఒప్పందం కోసం పోవాల్సి వచ్చింది అంటున్నాడు. ఇటు పుతిన్ ఏం చేస్తున్నాడంటే అంతర్జాతీయంగా ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒంటరి ఎట్లా? యుద్ధ పరంగా కాదు, ఒక చమురు పరంగా. భారత్ తోని కూడా చమురు అక్కడి నుంచి కొనొద్దని, అసలు యుద్ధం జరగడానికి కారణం వాళ్ళకు అంటే యుద్ధానికి మద్దతు ఇస్తున్నట్టు చెప్పి యూరోపియన్ దేశాలను బెదిరించారు. ఏమంటే భారత్ సప్లై చేసుకుంటుంది ఇంధనము, భారత్ అక్కడ రీఫైన్ చేసి అక్కడి నుంచి మళ్ళీ మీకు పంపుతుందంటే పరోక్షంగా మీరు ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సహకరిస్తున్నట్లు లెక్క, రష్యాకు ఈ ఆయిల్ అమ్ముకునే డబ్బులు మీరు కూడా సమకూరుస్తున్నట్టు లెక్క, మీరు మానుకోండి అన్నది. కానీ ఎప్పుడైతే యూరోపియన్ దేశాలు దాన్ని తృణీకరించి మనతో ఒప్పందం చేసుకునేది చూసింది కదా, మొన్న ఏది ద గ్రేట్ డీల్ అంటాం కదా, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నాం కదా, అది కుదుర్చుకున్నది. అంటే మనకు యూరోపియన్ యూనియన్ కూడా మన వీరి చేతిలో లేదు. ఎందుకు లేదంటే నేను లేకపోతే మీరెవరని తృణీకరించండి. యూరోపియన్ యూనియన్ ఏమన్నారంటే ఈ నాటో కూటమిలో అమెరికా లేకపోతే మీ శక్తి ఎంత, మీ లెక్క ఎంత అని తృణీకరించండి, అదే ట్రంప్. కనుక ఇవన్నీ ఒకరి మీద ఒకరికి ఏంటంటే ఎవరు అందరు కలిసి ఏం లేరు. నాటో కూటమి దేశాల మీద దాడి చేయడం, యూరోపియన్ యూనియన్ డబ్బును వాళ్ళు యూరో కరెన్సీ చేస్తే దాన్ని విచ్ఛిన్నం చేసింది అమెరికానే కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రంప్ 4 ఏళ్ల క్రితం ఉన్నాడు కదా, 2017 నుంచి 21 దాకా. ఇవన్నీ చూస్తుందంటే అదేం కలిసి లేదు. కానీ పైకి చెప్పే ఏదైతే శాంతి వచనాలు అంటున్నాడో లోపల మాత్రం ఈ యుద్ధం కొనసాగే ప్రయత్నం ఉంటుంది. 4 ఏళ్ల నుంచి అంటున్నాడు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ మారిందా అంటే మారలేదు, కానీ శాంతి వచనాలు పలుకుతూ మేము సాధిస్తాం, జూన్ లోపల యుద్ధం ముగియాలంటున్నాం. ముగియడానికి పీఠముడి పెద్దడుతుంది కదా. 20 సూత్రాల పథకం కూడా ఒకటి తీసుకొచ్చారమ్మా. మొత్తం 20 పాయింట్స్ ఫార్ములాలు ఆల్మోస్ట్ ఆల్ ఏది ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నిటికీ ఒప్పుకున్నాడు. 2 కీలకమైనవి. మా ప్రాంతాలు ఏవైతే రష్యా స్వాధీనం చేసుకుందో అవి వాళ్ళు తిరిగి అప్పగించాలి, ఒక డిమాండ్. అది అక్కడ పీఠముడి పడ్డది, అది దిగుతలేదు. రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ఏదైతే మాకు నష్టం చేశారో, రష్యా మాకు నష్టం చేసిందో దానికి తగ్గట్టుగా మీరు అంటే ఈ అమెరికా దాన్ని ఇప్పటిదాకా సప్లై చేసిన ఆయుధాలకు డబ్బులు అడగడం కానీ, లేకపోతే ఏదైతే కొన్ని ప్రాంతాలు అప్పచెప్పి ఖనిజాలు తవ్వుకోవడానికి అమెరికాకు అవకాశం ఇవ్వాలి, అలా మాత్రమే ఈ 2 ఒప్పందాలు కొంత వెనుక ముందు అవుతున్నాయి. కనుక ఇది అవసరమైంది వాళ్ళకి, అది కదా కీలకమైంది. రష్యాకు కావాల్సిందేమో కీవ్తో సహా ఈ స్వాధీనం చేసుకున్న రష్యన్
భాష మాట్లాడే ప్రాంతాలు మాకు కావాలంటున్నది, మేము స్వాధీనం చేసుకునేది వెనక్కి పోమంటున్నది. వీళ్ళేమో అమెరికా అధ్యక్షుడు ఏమంటున్నాడు, నాకు మీకు ఇచ్చిన ఆయుధ సంపత్తి ఇప్పటిదాకా ఖర్చు పెట్టేవన్నీ పోయినాయి, ఆయుధాలు ఎక్కడ ఉంటాయి, రోజు తుస్సుమంటాయి కదా, రకరకాల ప్రయోగించిన తర్వాత పనికి రాకుండా పోతాయి కదా, కనుక ఆ డబ్బుల్ని వసూలు చేసుకునే బదులు మాకు ఖనిజాలు అప్పచెప్పమని